ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్లో చేరేటప్పటికీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్ రాజా అమరేంద్ర వెల్లడించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారని చెప్పారు. ముద్రగడ ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదంటున్న డాక్టర్ రాజా అమరేంద్రతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నేత వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థ గురడంతో కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో 2 రోజుల నుంచి అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఎవరైతే చికిత్స సంబంధించి వైద్య అందించారో ప్రస్తుతం వద్ద వైద్యులు ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 రోజుల నుంచి ముద్రగడ పద్మనాభం గారు కాకినాడ మెడికవర్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. అయితే మీరు వైద్యం అందించారు, ఇది ఏంటి? మా దగ్గర 2 రోజులుగా ఉన్నారండి. శనివారం రాత్రి తీసుకురావడం జరిగింది. మెయిన్ తీసుకురావడానికి కారణము ఆయనకి మగతలో ఉండటము, యూరిన్ తక్కువగా రావటము, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండటం, ఇవన్నీ జరగడం జరిగింది. సో వచ్చిన తర్వాత టెస్టులు చేయడంలో మనకి బయటపడింది ఏంటంటే ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా ఉండటము, క్రియాటిన్ అనేది బాగా పెరగటము, దానివల్ల బాడీలో యాసిడ్ కంటెంట్ పెరగటము, వీటన్నిటి వల్ల ఆయన మగతలోకి మారడం జరిగింది. సో అందుకని ఈ లక్షణాలన్నింటి ఉండడం వల్ల మనం డయాలసిస్ చేసాము. డయాలసిస్ అంటే రక్తం ఫిల్టర్ చేస్తామన్నమాట. చేయటం వల్ల ఆయన మెరుగుగా ఆరోగ్యం ఏదైతే ఉందో కొంచెం కుదిరిపడుతూ వచ్చింది. కాకపోతే ఇంకా ఫర్దర్గా ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఇంకా పూర్తిగా నయం కావడానికి ఇంకా టైం పడుతుంది. అండ్ యూరిన్ వచ్చే మార్గంలో కూడా బ్లాకేజ్ అది ఉండటం వల్ల యూరిన్ సరిగ్గా రావట్లేదు. దానికి కొంచెం ఫర్దర్ ట్రీట్మెంట్ అంటే యూరిన్ డైవర్షన్ అది చేయాల్సి ఉంటుంది. వాటి మెరుగైన ఆ వైద్యం కోసమని ఆయన హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మెడికవర్ ఆసుపత్రి అంటే చాలామందికి ఒక నమ్మకం, అంటే ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పి. అంటే ఇంత ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ తరలించిన కారణం ఏంటి? మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పరంగా వాళ్ళు వెళ్తామంటేనే పంపించామండి. చూసాం అంటే ఏవైతే డయాలసిస్ సంబంధించి అంటే ఒక్కసారిగా అంటే ఈ ఇష్యూ నడిచిందా, లేకపోతే ముందేమైనా డయాలసిస్ అంటే చేయించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా వారు చేయించుకోలేదా? లేదండి, ఆయన ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వాటిలో ఉన్నాయి రికార్డ్స్. అందులో కూడా ఎప్పుడు డయాలసిస్ చేయాల్సిన లక్షణాలు అవసరం అయితే పడలేదు. ఇదే మొదటిసారి. అంటే మనం ఇంతలా చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయనకి ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణంగా ఉంది, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలంటారు. అయితే ఒక పక్క వారు ఎయిర్లైన్స్ ద్వారా వెళ్తున్నారు, ఒక పక్క రోడ్డు మార్గం ద్వారా వెళ్ళకూడదు మీరు చెప్తారు. అది ఏంటి, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఎయిర్లైన్స్ ద్వారా వెళ్దామని కూడా మీరు చూస్తున్నారు కదండి, క్లైమేట్ మారింది. క్లైమేట్ మారినప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రెండోది ఆయనకి కొంచెం ఆక్సిజన్ కూడా అవసరం పడుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్స్లో వెళ్ళడం కష్టంగా అవ్వచ్చు. సో ఫైనల్గా తీసుకుంది ఫ్యామిలీ డెసిషన్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ నిర్ణయం తీసుకుని పడటం వల్ల వాళ్ళు ఈ రోడ్డు మీద తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత జరుగుతుంది అసలు? మెడికవర్ ఆసుపత్రిలో 2 రోజుల నుంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారి యొక్క పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఎదుర్కొచ్చారో, అయితే ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టి తీసుకెళ్లే పరిస్థితి మేము చూసాం. అయితే అంటే మెరుగైన వైద్యం మీరు బాగా అందించారు. అయితే వారి కుమార్తె అయితే వారికి క్యాన్సర్ ఉంది, వారికి అంటే ఇటువంటి టైం డయాలసిస్ చేయకూడదు అని చెప్పి వారి కుమార్తె ఆరోపిస్తున్నారు. దాన్ని రకం చూడొచ్చు. క్యాన్సర్ అనేది వేరండి, డయాలసిస్ అనేది వేరండి. క్యాన్సర్కి డయాలసిస్ సంబంధం లేదండి. క్యాన్సర్ ఉన్నా దానికి సంబంధించిన మెరుగైన ట్రీట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. కిడ్నీ అనేది ఇప్పుడు ఏంటంటే మనకి యూరిన్ మెయిన్ ఆయనకి పాస్కి వచ్చే మార్గంలో ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. అది కొంచెం పెద్దగా అవడం వల్ల బ్లాకేజ్ రావడం వల్ల యూరిన్ ఆగిపోయింది. సో దానివల్ల కిడ్నీలు వాచాయి, దానివల్ల డయాలసిస్ చేసాం అంతే, అంతకన్నా ఇంకేం కాదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే 2 రోజులు మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే వారు ఎంతో ప్రాణాపాయ స్థితిలో కూడా మీ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కూర్చుని జైల్లో చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి, వారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా, బాగుందా, ఎలా ఉందో సార్? ప్రస్తుతానికైతే నిలకడగా ఉన్నారండి. ఆయన ఆరోగ్యం, బీపీ బాగుంది, షుగర్ బాగుంది, అండ్ ఆక్సిజన్ కూడా చాలా తక్కువే అవసరం పడుతుంది. అండ్ అందరు స్పృహలో ఉన్నారు, అందరితో చక్కగా మాట్లాడుతున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్ అంటే కిడ్నీ డయాలసిస్ ఇంకా కంటిన్యూ చేయాలా, లేదు అంటే ఆ యూరిన్ బ్లాకేజ్ అని చెప్పాను కదా, ఆ యూరిన్ బ్లాకేజ్ కోసం ఏమైనా మనం ఎక్స్ట్రా డైవర్షన్ సర్జరీ ఏమైనా చేయాలా, ట్యూబ్ ఏమైనా పెట్టాలా అని డెసిషన్స్ ఫర్దర్గా తీసుకుని ట్రీట్మెంట్ చేస్తే ఆయన ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసాం కదా, ఓవరాల్గా అంటే 2 రోజుల నుంచి ఏవైతే మెడికవర్ ఆసుపత్రిలో వైద్యం అయితే మెరుగైన వైద్యం కోసం ఇప్పటికీ అందించామో, అయినప్పటికీ కూడా అంటే వారు ప్రీవియస్గా హైదరాబాద్ యశోద హాస్పిటల్ చూపించుకోరు. దానికోసం అంటే మెరుగైన వైద్యం కోసమే యశోద హాస్పిటల్ వెళ్తున్నారు తప్ప ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయనకి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు, అంతా కండిషన్ అంతా బాగానే ఉందని చెప్పి ఎవరైతే మెడికవర్ వైద్యులు చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా మెడికవర్ ఆసుపత్రి నుంచి.